నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో హైదరాబాద్ నగరంలో కమర్షియల్ గ్యాస్ సరఫరా తగ్గిపోవడం ప్రజలను కలవరపెడుతుంది. ముఖ్యంగా వ్యాపారులను ఆందోళనకు గురిచేస్తుంది. 2-3 రోజుల నుండి గ్యాస్ లభ్యత కష్టంగా మారిన నేపథ్యంలో గ్యాస్ డీలర్లు తమ వద్ద ఉన్న రిజర్వ్ స్టాక్ను అందరికీ సమానంగా పంచుతున్నప్పటికీ అది ఏమాత్రం సరిపోవడం లేదు. గతంలో కమర్షియల్ సిలిండర్ కావాలని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులే అడిగేవారని, ఇప్పుడు పరిస్థితులు తలకిందులు కావడంతో గ్యాస్ సరఫరా తగ్గిపోయి నిర్వహణ భారంగా మారుతుందని హోటల్, హాస్టల్ నిర్వాహకులు అంటున్నారు. నగరంలో గ్యాస్ దొరకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి పెడుతున్నారు. ఈ సందర్భంలో ఓయూ క్యాంపస్ పరిధిలో చెట్లను కొట్టి వంట చెరుకు కోసం గుర్తు తెలియని వ్యక్తులు కట్టెలు కొట్టి దొంగిలించినట్టు తెలిసింది. అయితే అది తమ దృష్టికి రాలేదని కూడా ఓయూ అధికారులు చెప్తున్నారు. ఇక నగరంలో గ్యాస్ కొరత కారణంగా చాలా వరకు హోటళ్లు, హాస్టళ్లు, ఫంక్షన్ హాల్ నిర్వాహకులు కట్టెల వైపు దృష్టి సారిస్తున్నారు. ఫలితంగా కట్టెలకు డిమాండ్ ఏర్పడింది. టింబర్ డిపోల దగ్గర కట్టెల కోసం క్యూ కడుతున్నారు. దీంతో కట్టెల మండి నిర్వాహకులు ధరలు అమాంతం పెంచేశారు. గ్యాస్ కొరత ఏర్పడక ముందు క్వింటాకైతే మాత్రం 1000 రూపాయల నుండి 1200 రూపాయల వరకు ఉండగా ఇప్పుడు ధర మాత్రం డబల్ అయిపోయింది. సుమారు ఇప్పుడైతే మాత్రం అందుతున్న సమాచారం ప్రకారం క్వింటాకు 2000 వరకు అమ్ముతున్నారంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం వివాహాల సీజన్ కావడంతో గ్యాస్ కొరత ఫంక్షన్ హాల్ నిర్వహణపై నేరుగా పడింది. పెళ్లిళ్లకు ముందుగానే ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోగా ఇప్పుడు గ్యాస్ సరఫరా లేకపోవడం వారిని ఆందోళనకు గురిచేసింది. ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తుండగా వంటలు చేసేవారు కట్టెల పొయ్యిపై వంట చేసేందుకు ఒప్పుకోకపోవడంతో అధిక మొత్తం డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా మెనూను సైతం తగ్గిస్తున్నారు. మరోవైపు క్యాటరింగ్ నిర్వాహకులు సైతం ఒకేసారి రేట్లు పెంచేశారు. హైదరాబాద్ నగరంలోని గ్యాస్ ఆధారిత శ్మశాన వాటికల్లోనూ కష్టాలు మొదలయ్యాయి. సిటీలోని బేగంపేట, బోయినపల్లి, బోరబండ, పటాన్ చెరువులలో గ్యాస్ ఆధారిత దహన వాటికలు ఉన్నాయి. ప్రతిరోజు వీటిలో 10ల సంఖ్యలో దహనాలు జరుగుతుంటాయి. అయితే గ్యాస్ కొరత కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని కాటి కాపర్లు చెప్తున్నారు. గ్యాస్కు ప్రత్యామ్నాయంగా కట్టెలు వాడే అవకాశం ఉన్నప్పటికీ ఖర్చు పెరుగుతుందని పేర్కొంటున్నారు. మొత్తం మీద గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో అన్ని రంగాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలా మొత్తానికైతే మాత్రం తెలంగాణ రాజధాని హైదరాబాద్లో అయితే మాత్రం పెద్ద ఎత్తున గ్యాస్ కొరత కారణంగా ఇటు హోటళ్లలో, హాస్టళ్లలో, అలాగే ఇటు ఫంక్షన్ హాళ్లలో కూడా ఇటు గ్యాస్ ఆధారిత ప్రాంతాలు కావడంతో ఇక్కడ సరైన విధంగా కమర్షియల్ గ్యాసులు దొరకపోవడంతో పెద్ద ఎత్తున ఇబ్బంది అవుతుంది. ఇదే సందర్భంలో కరెంటు పొయ్యిల వైపు కూడా ఇటు అడుగులేయాల్సి వస్తుంది. కానీ కరెంటు పొయ్యిల విషయంలో ఇంటి వరకు వాడుకోవచ్చు, కానీ అంత భారీ స్థాయిలో వంటలు వండడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ఇండక్షన్ లాంటివి కూడా అందుబాటులో లేకపోవడంతో కట్టెల పొయ్యిలే ప్రస్తుతానికైతే మాత్రం ఆల్టర్నేట్గా మారాయి. ఇదే సందర్భంలో కట్టెల మండి నిర్వాహకులు అయితే మాత్రం వాళ్ళ రేట్లు కూడా పెంచారు. ప్రస్తుతానికి నిన్న మొన్నటి వరకు అయితే మాత్రం క్వింటాకి అయితే మాత్రం 1000 రూపాయలు ఉండగా ఇప్పుడు 2000 రూపాయలకు పైగా డిమాండ్ వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇదే సందర్భంలో సిచ్యువేషన్ని అనుకూలంగా చేసుకొని డిమాండ్ పెరిగిన కారణంగా మండి వాళ్ళు కూడా ఈ కట్టెలను కూడా పెద్ద ఎత్తున ఎక్కువ రూపాయలకు కూడా అమ్మే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇలా మొత్తానికి మహానగరంలో గ్యాస్ ఆధారితంగా ఎక్కువగా ఉండడం, అలాగే ప్రధానంగా ఈ కమర్షియల్ గ్యాస్ పైన కూడా ఆధారపడి ఉండడం, ప్రభుత్వాలు కూడా సకాలంలో ఏమైనా సంక్షోభం వస్తే ఆల్టర్నేట్ మార్గాలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున వ్యాపారాలకు ఇబ్బంది అవుతుంది. అది ప్రభావం కూడా డైరెక్ట్గా కూడా ప్రజలపై పడుతుంది. హాస్టల్లో చాలామంది విద్యార్థులు ఉంటున్నారు. ఈరోజు హాస్టల్లో కూడా వాళ్ళు బయట నుండి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మా చేతిలో లేదు, ఇటు గ్యాస్ లేకపోవడంతో మేము వంట చేయలేము అనే పరిస్థితి రావడంతో మొత్తం చాలామంది కూడా ఇప్పుడు సొంతంగా వండుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా రైస్ కుక్కర్లపై ఆధారపడుతున్నారు. ఇండక్షన్ కుక్కర్ కూడా అవి తీసుకుంటున్నారు, స్టవ్లు తీసుకుంటున్నారు. మొత్తానికైతే మాత్రం ఇటు మొదటికే పోవాల్సిన పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఇది ఎటువైపు దారితీస్తుంది? మరి ఇరాన్ సంబంధించిన, ఇజ్రాయెల్ సంబంధించిన యుద్ధం ఇలాగే కొనసాగుతుందా? మరి ఇప్పటికే వారం 10 రోజులకే ఈ పరిస్థితి వస్తే కొన్ని రోజుల పాటు, నెలల పాటు జరిగితే, అంటే రోజుల పాటు, నెలల పాటు అంటే రష్యా సంబంధించిన, ఉక్రెయిన్ సంబంధించిన దాదాపు 3 సంవత్సరాలుగా యుద్ధం జరుగుతుంది. అదే తరహాలో ఒక వారం రోజులకే ఈ పరిస్థితి ఉంటే మరి 10 రోజులు, నెల రోజులకు జరిగితే మాత్రం ఇంకా భారత్పై ఏం ప్రభావం చూపుతుంది, అసలు భవిష్యత్తులో ఇంకా ఎట్లా ఉంటుందనే ఒక టెన్షన్ అయితే మాత్రం ఇటు ప్రజల్లో కనిపిస్తోంది. ఇటు ప్రతిపక్షాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్లాన్ బి లేదు,
ఇంత విదేశాల మీద ఆధారపడి ఉన్నారు. 4-5 రోజుల యుద్ధానికే ఈ స్థాయి పరిస్థితి వస్తే మన దగ్గర నిల్వలు ఏమైపోయినాయి, 2 నుండి 3 నెలల పాటు నిల్వలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ వారం రోజులకి ఈరోజు చేతులెత్తేసే పరిస్థితి ఎందుకు వస్తుందని కూడా ఇటు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇటు ఇరాన్ సంబంధించిన ఇజ్రాయెల్ సంబంధించిన యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారత్పై మాత్రం డైరెక్ట్గా ప్రభావం చూపుతుంది. సరిగ్గా ఇది పెళ్లిళ్ళ సీజను. ఈ సీజన్లో ఫంక్షన్ హాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా సకాలంలో వంటలు కావడానికి కమర్షియల్ గ్యాస్ను కూడా ఉపయోగిస్తుంటారు. కానీ ఈ టైంలో గ్యాస్ బండలు దొరకపోవడంతో కట్టెల పొయ్యి వైపు మొగ్గు చూపాల్సిన అవసరం వస్తుంది. ఇక వంట చేసేవారు కూడా కట్టెల పొయ్యితో చాలా ఇబ్బంది అవుతుంది అంటూ కూడా ఇదే సందర్భంలో కూలీ పైసలను కూడా ఎక్కువగా ఇవ్వాలని కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. హోటళ్లలో కూడా ధరలు పెరిగే అవకాశం కనిపిస్తుంటుంది. దాని ఇంపాక్ట్ కూడా ఇక అన్ని రకాలుగా ఛార్జీల పైన కూడా పడే అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఈ కమర్షియల్ గ్యాస్ దొరకపోవడం ద్వారా ఎలాంటి భవిష్యత్తులో మరి ధరలపైన ప్రభావం చూపుతుందా, యుద్ధం మరి ఆగకపోతే భారత్పై ఇంకా ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది అనేది మాత్రం అందరిలో ఒక టెన్షన్ ఉంది. విశ్లేషకులు కూడా కొంత కంగారు పడుతున్నారు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో మాత్రం యుద్ధ ప్రభావాన్ని బట్టి దేశం తీసుకునే కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను బట్టి మాత్రం ఆధారపడి ఉంటుంది.